వీడియో చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లో కనుక వెళ్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఇది ఒక గొప్ప శుభవార్త. సెంట్రల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చేసరికి మరి కొద్ది రోజుల్లో, అంటే దాదాపుగా ఇంకా 2-3 రోజుల్లో విడుదలకైతే సిద్ధంగా ఉంది. ఆ నోటిఫికేషన్ ఏమి, అందుకు సంబంధించినటువంటి ఏజ్ ఎంత ఉండాలి, విద్యార్హతలు ఏమి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటి మొత్తం వివరాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు చూస్తున్నది ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ అండి, 2024-2025. ఇక్కడ సీరియల్ నెంబర్ 5 కనుక చూస్తే, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2024. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి యాక్చువల్గా 15 ఫిబ్రవరి 2024న రావాల్సి ఉంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇంతవరకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాలేదు. సో దాదాపు ఈరోజు కానీ లేదా 2-3 రోజుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పక్కా రావడానికి అవకాశం అనేది ఉంది. ఎవరైతే యూనిఫామ్ జాబే ప్యాషన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారో అటువంటి అభ్యర్థులకైతే ఇది గొప్ప సువర్ణ అవకాశం. మరి ఇందుకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, పీఈటీ టెస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నది గతంలో ఇచ్చినటువంటి ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కు సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకు వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి డిగ్రీ చదివినటువంటి పురుష మరియు స్త్రీ అభ్యర్థులు వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసరికి ఎలిజిబుల్. నెక్స్ట్ అలాగే ఏజ్ కనుక చూసుకుంటే 20 నుంచి 25 సంవత్సరాలు ఏజ్ కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసరికి 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు వచ్చేసరికి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీనికి సంబంధించినటువంటి ఫీజు వచ్చేసరికి ఎస్ఎస్సిలో ఉన్నటువంటి గొప్ప వెసులుబాటు ఏమిరా అంటే, ఈ యొక్క ఫీజు విషయం దగ్గరకు వచ్చేసరికి మామూలు అభ్యర్థులకు వచ్చేసరికి 100 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి ఫీజు అనేది ఈ యొక్క ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎస్ఏ నోటిఫికేషన్లో లేదు. ఇది ఒక గొప్ప వెసులుబాటు అనేది అని చెప్పవచ్చు. సో మరి ముందుగా వీరికి సిబిటి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీరికి వచ్చేసరికి పేపర్ 1 వచ్చేసరికి మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి. రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. మొత్తం వచ్చేసరికి 4 సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ వచ్చేసరికి 50 మార్కులు ఉంటుంది. మొత్తం వచ్చేసరికి 200 మార్కులకి ఈ యొక్క ఎగ్జామ్ 2 గంటలు జరుగుతుంది. దీని తర్వాత పేపర్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ 200 క్వశ్చన్లు ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 200. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ ఇస్తారు. సో ఇవి వచ్చేసరికి అప్పట్లో హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఈ యొక్క పేపర్ 1 అండ్ పేపర్ 2 జరిగింది. నాకు తెలిసి ఈసారి తెలుగులో కూడా ఈ యొక్క ఎగ్జామ్ జరగడానికి ఎంతైనా అవకాశం అనేది ఉంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఈ యొక్క ఎగ్జామ్కు ఉండడం అనేది జరిగింది. మరి ఈ యొక్క సిబిటిని పాస్ అయినటువంటి అభ్యర్థులను వచ్చేసరికి పీఈటీకి పిలుస్తారు. ఇందులో కనుక చూసుకుంటే పురుష అభ్యర్థులు వచ్చేసరికి 170 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి చెస్ట్ విషయానికి వచ్చేసరికి 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి వీలిస్తే 5 సెంటీమీటర్లు పెరగాలి. అలాగే స్త్రీ అభ్యర్థులు కనుక చూసుకుంటే 157 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. వీరికి వచ్చేసరికి ఆ యొక్క వెయిట్ చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పీఈటీ, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటాం దీన్ని. ఇందులో కనుక చూసుకుంటే పురుష అభ్యర్థులు వచ్చేసరికి 100 మీటర్ల పరుగు పంద్యాన్ని వచ్చేసరికి 16 సెకండ్లలోను, 1600 పరుగు పంద్యాన్ని వచ్చేసరికి 6.5 మినిట్స్లోను పూర్తి చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసరికి 3.65 మీటర్స్ దుంకాలి, దానికి 3 ఛాన్సెస్ ఇస్తారు. హై జంప్ వచ్చేసరికి 1.2 మీటర్ దుంకాలి, దానికి కూడా 3 ఛాన్సెస్ ఇస్తారు. షార్ట్ పుట్ కూడా ఉంటుంది, 4.5 మీటర్ ఆ యొక్క షార్ట్ పుట్ విసరాల్సి వస్తుంది, దీనికి కూడా 3 ఛాన్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి స్త్రీ అభ్యర్థులకు వచ్చేసరికి 100 మీటర్లు వచ్చేసరికి 18 సెకండ్లలో పూర్తి చేయాలి. 800 మీటర్లు వచ్చేసరికి 4 నిమిషాల్లో. లాంగ్ జంప్ వచ్చేసరికి 2.7 మీటర్లు దుంకోవాల్సి వస్తుంది, 3 ఛాన్సెస్ ఇస్తారు. హై జంప్ వచ్చేసరికి 0.9 మీటర్, దీనికి కూడా 3 ఛాన్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క సిబిటి టెస్ట్లోను మరియు పీఈటీ టెస్ట్లోను పాస్ అవుతారో
వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్కు పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఎవరైతే యూనిఫామ్ జాబ్ ప్యాషన్గా ప్రిపేర్ అయ్యేటటువంటి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, గత నోటిఫికేషన్లో ఎవరైతే త్రుటిలో వారి యొక్క అవకాశాలను కోల్పోయినారో వారందరూ కూడా మీ యొక్క మనోనిబ్బరాన్ని కోల్పోకుండా డెఫినెట్గా ఈ యొక్క జాబ్స్ పడిన వెంటనే అప్లై చేసుకోండి. ఎక్కడ కూడా ప్రిపరేషన్ ఆపవద్దు. అతి తొందరలో మన యొక్క ఛానల్లో కూడా అర్థమెటిక్ రీజనింగ్ ఈసారి ఇంగ్లీష్ మీడియంలో కూడా స్టార్ట్ అవుతున్నాయి లైవ్ క్లాసెస్. సో వినియోగించుకోండి ఈ యొక్క అవకాశాన్ని. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.